గురుభ్యో నమః. అందరికీ శుభోహం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రకళ. ఈరోజు గురువు గారి గురించి ఇంకొక టెక్నిక్ గురించి ముందు వీడియో మీరు చూసినట్టయితే ఆ వీడియోలో నేను ఆరా గురించి షీల్డ్ గురించి చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసేమో త్రాటకం గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీకు కూడా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ త్రాటకం గురించి ఎస్కేఎస్లో ఉన్న వాళ్ళు కానీ బయట ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు దీన్ని త్రాటకం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి గురువుగారి త్రాటకం నేర్పించినప్పుడు కళ్ళు తెరిచి కూడా మెడిటేషన్ చేయొచ్చు అనేసరికి నేను కొంచెం షాక్ అయినా అనమాట. ఏంటంటే కళ్ళు తెరిచి మెడిటేషన్, కళ్ళు మూసుకొని చేయడమే కష్టం రా దేవుడు అంటే కళ్ళు తెరిచి కూడా చేయడం అనేది గురువుగారు క్లియర్గా నేర్పిస్తారు మనకు. అది నేర్పించినప్పుడు నాకు చాలా అంటే కళ్ళు మంట లేసినాయి అన్నమాట. నేను చేయలేకపోయినా ఒక 1-2 మినిట్సే ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ 1-2 మినిట్స్ కూడా నా వల్ల కాలేదు. 30 సెకండ్స్లో నేను కన్నురెప్ప కొట్టేశాను. అలా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను 20 మినిట్స్ వరకు కూడా కన్నురెప్ప కొట్టలేదు. నా కన్నీళ్ళు ఇలా కారిపోయినాయి అన్నమాట. అంటే నేను గట్టిగా మనం ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితంగా అయ్యే వరకు నేనైతే వదిలిపెట్టాను. ఎందుకు నాకు కనురెప్ప ఎందుకు మంటలేస్తుంది, ఖచ్చితంగా ఇది చేసే తీరాలి అన్న కాన్సెప్ట్తో నేను కూర్చున్నా. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ వరకు కూడా కూర్చోగలుగుతాను. అలా అంటే త్రాటకం చేసినప్పుడు మన కళ్ళల్లో నుంచి శాంభవి శక్తి అనేది విడుదలవుతుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఐసెట్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి సెట్ అవుతాయి అన్నమాట. సో అంటే శాంభవి శక్తిని కూడా మనము పొందుతాం అన్నమాట. ఇంకా రెట్టింపు శక్తి అనేది మన బాడీలోకి వస్తుంది కళ్ళ ద్వారా. సో అది మంచి టెక్నిక్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. ఎవరికైనా మీకు కూడా మంచి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎస్కేస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఈ త్రాటకం గురించి తెలిసిన వాళ్ళైనా సరే పర్లేదు, మీరు దీని గురించి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టచ్చు. ఇంకోటి, నిజంగా ఈ రోజులలో ఇలాంటి గురువు దొరకడం, మోక్ష గురువు దొరకడం, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను ముందు వీడియో చూసినట్టయితే దాంట్లో చెప్పినట్టయితే అందరు గురువుల కంటే మోక్ష గురువు అంటే అందరికంటే గొప్ప గురువు అని మనకు తెలుసు. అలాంటి గురువు నేను పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్ని వేల కోట్ల అనంత కోటి ప్రణామాలు నేను గురువు గారికి సమర్పించిన అది నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కనిపించే దైవం తనే అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎన్నో జన్మల పూర్వ ఫలం ఉంటే, సుకృతం ఉంటే కానీ మనకి ఇలాంటి గురువు దొరకరు. నేనైతే గురువుగా భావించట్లేదు, నాకు దేవుడు తనే. ఎందుకంటే ప్రత్యక్ష దైవాన్ని నేను చూడలేనేమో అనుకున్నా, నేను చూసేసాను. మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.